శ్రీమాత్రే నమ. ఉత్తర పల్గుని 2, 3, 4 పాదాల వారు, హస్త 1, 2, 3, 4 పాదాల వారు, చిత్త 1, 2 పాదాల వారు కన్యా రాశికి చెంది ఉంటారు. ఉత్తర పల్గుని, హస్త, చిత్త నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరు చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను. మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. కన్యా రాశి వారి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 9. ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి 14/5/2025 వరకు భాగ్యమున రజితమూర్తిగాను, తదుపరి 18/10/2025 వరకు దశమమున తామ్రమూర్తిగాను, తదుపరి 5/12/2025 వరకు లాభమున లోహమూర్తిగాను, తదుపరి సంవత్సరాంతము దశమమున రజితమూర్తిగాను, శని సంవత్సరమంతా సప్తమమున తామ్రమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరాది నుండి 18/5/2025 వరకు 1-7 రాసుల యందును రజితమూర్తిగాను, తదుపరి సంవత్సరాంతమున 6-12 రాసుల యందు రజితమూర్తిగాను సంచరిస్తారు. ఈ సంవత్సరం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, ప్రేమ, వివాహం, కుటుంబం, సంతానం, ఆరోగ్యం ఇవన్నీ కలిపి 2025లో మీ జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నించిన పనులు అతి కష్టం మీద పూర్తి చేయగలుగుతారు. వివాహం కాని వారికి పరీక్షా కాలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ అనుకూలతలు ఉంటాయి. అవసరాలకు ధనం అందుతుంది. మీ ఆలోచన పలు విధాలుగా ఉంటాయి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఒక విషయమై సందిగ్ధకరంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల, కేతువు వల్ల ప్రతి విషయంలోనూ భారంగా కనపడుతుంది. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఏ వృత్తి వ్యాపారస్తులకైనా మనస్థిమితం కలుగుతుంది. జనాకర్షణ పెరుగుతుంది. సంవత్సర ప్రారంభంలో కొంతవరకు మేలు జరుగుతుంది. ధనము చేతికి అందవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి బదిలీలు జరుగుతాయి. పెద్దవారితో విరోధాలు, ఆప్తులకు ముఖ్య సమాచారం అందించగలుగుతారు. భూమి, బంగారం, విలువైన వస్తువులు జూలైలోపు కొనటకు అవకాశం ఉంది. ఈ సమయంలో శని జూలై నెల వరకు మీ 3వ ఇంటిని చూస్తాడు. దీంతో పాటు ముఖ్యంగా సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య ఉద్యోగులు తమ ఉన్నతాధికారులతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం ద్వారా కార్యాలయంలో గౌరవాన్ని పొందేలా చేస్తుంది. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు మనశ్చాంచల్యంగా ఉంటుంది. అనుకున్న పనులు ఆలస్యంగా జరుగుతాయి. ఫిబ్రవరి నెలలో కూడా మీరు అనేక రకాల మార్గాల ద్వారా ఆర్థిక లాభాలను పొందడంలో విజయం సాధిస్తారు. ఏప్రిల్ చివరిలో మీ మనసులో మీ ఉద్యోగాన్ని మార్చాలనే ఆలోచన తలెత్తుతుంది. అయితే దీనికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించాలనే సూచన. ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య ఉద్యోగాల్లో పెద్ద మార్పు వచ్చే అవకాశం కూడా ఉంది. మెడికల్, వైద్య రంగంలో ఉన్నవారికి చిన్న అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతాయి. ఇది కాకుండా సెప్టెంబర్ మధ్య నుండి డిసెంబర్ మధ్య వరకు సమయం వివాహితులకు ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి సహాయంతో మీరు పెద్ద లాభాలను సంపాదించగలుగుతారు. ఇది మీ ఇద్దరి వైవాహిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది. మీ సంతానం గూర్చి ఆలోచనలు మెరుగవుతాయి. పితృవర్గం వారితో శత్రుత్వం కలుగుతుంది. జనవరి, ఏప్రిల్ మధ్య అత్తమామలతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వ్యాపారవేత్త అయితే ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏడాది పొడవునా వ్యాపారంలో లాభాలను పొందుతారు. కానీ ఆగస్టు తర్వాత మరింత మెరుగైన లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్న వ్యక్తులు ఈ కాలంలో అలా చేయకుండా ఉండడమే మంచిది. కొత్త వ్యాపారాల్లో అతి జాగ్రత్త వహించడం మంచిది. మొదటి నుండి డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నించండి. జాయింట్ వ్యవహారాల్లో ప్రారంభంలో బాగానే ఉంటుంది. తర్వాత అవగాహన లోపంతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న పెద్ద పరిశ్రమల్లో ఈ సంవత్సరం అక్టోబర్ వరకు బాగానే నడుస్తుంది.
తదుపరి సంవత్సరాంతం వరకు ఆటంకాలు ఉంటాయి. విద్యార్థులు ఫిబ్రవరి తర్వాత అత్యంత సానుకూల ప్రభావాన్ని పొందుతారు. ఏప్రిల్ తర్వాత మీరు మరింత కష్టపడవలసి ఉంటుంది. మీరు మీ ప్రయత్నాలను ప్రకారం ఫలితాలను పొందుతారు. కాబట్టి ఈ కాలంలో మీ దృష్టిని విద్యపై మాత్రమే కేంద్రీకరించాలని మీకు ప్రత్యేకమైన సూచన. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు ఉన్న నెలలు ఉన్నత విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటాయి. ఇది కాకుండా సెప్టెంబర్ నుండి సంవత్సరం చివరి వరకు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కలలు కంటున్న విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. జనవరి నెలలో మీ ప్రేమ సంబంధాలు కొద్దిగా ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ప్రియమైన వారితో కొన్ని సమస్యలపై పెద్ద వివాదం ఏర్పడే అవకాశం ఉంది. ఫిబ్రవరి నుండి జూలై వరకు మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మీ సంబంధం యొక్క బలం స్పష్టంగా కనిపిస్తుంది. జనవరి, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్ నెలల్లో మీరు కొన్ని చిన్న వ్యాధుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ మానసిక ఒత్తిడి పెరిగి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం నవంబర్, డిసెంబర్ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో ముఖ్యంగా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటే ఈ సమస్య నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందొచ్చు. రాజకీయ రంగాల్లో ఉన్న వారికి, కొత్త ప్రయత్నముల కోసం ఎదురు చూసే వారికి, సినీ, కళ, నాటక, టీవీ, రేడియో వారికి సెప్టెంబర్ చివరి యందు ఉత్తమంగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు దగ్గరకు వచ్చి దూరం అవుతాయి. శస్త్రచికిత్సలు, ఆపరేషన్స్ వంటి విపత్తులు ఎదురవుతాయి. మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది. ఈ గ్రహాల ప్రభావాలు మంచైనా చెడైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఆ చెడు ప్రభావం తగ్గుతుంది. సర్వేజన సుఖినో భవంతు.